today I'm very happy to stand before you and stand beside the servant of God to bring the word which may help us in the rest of our life. ఈరోజు మీ ఎదుట నిలవబడి మాట్లాడడానికి అలాగే దేవుని సేవకులతో కలిసి మీ ఎదుట దేవుని వాక్యమును మరి పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ వాక్యం మీ జీవితాలను చాలా ప్రభావితం చేయబోతుంది. I have quoted in my personal study as I was getting prepared for this meeting, taken 45 references from the Bible. నేను ఈ యొక్క దినం కొరకు నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా వ్యక్తిగత ధ్యానంలో 45 వచనాలను నేను రెఫరెన్స్గా నేను తీసుకున్నాను. And I think that time may not permit, but as far as possible we will dig deep to get the fresh water, not general water but mineral water. Amen. Out of the word of God. మరి ఈ 45 రెఫరెన్స్లు కూడా నేను మీకు చెప్పడానికి సమయం చాలదు, కానీ మరి ప్రభు ఎంత సమయం మనకు అనుమతిస్తే అంతవరకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. కనుక చాలా ఫ్రెష్ వాటర్ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. జనరల్ వాటర్ కాదు, మినరల్ వాటర్ మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. Because we are all in our generation addicted with the mineral water. ఎందుకంటే మన యొక్క జనరేషన్ అందరం కూడా మినరల్ వాటర్ తాగడానికి అలవాటు పడ్డాం. Am I right? కరెక్టేనా? I am addicted with that mineral water. నేను కూడా ఆ మినరల్ వాటర్ తాగడానికి నేను అలవాటు పడిపోయాను. In our houses we have got varieties of facilities to get that mineral water. మన యొక్క ఇంటి గృహాల్లో ఆ యొక్క మినరల్ వాటర్ తీసుకోవడానికి కావాల్సిన అనేకమైన వెరైటీ ఆ వస్తువులను మనం కలిగి ఉన్నాం. Right? సరేందేనా? Coming to the point of digging deep from the scripture, we drastically miss it. దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి అంత లోతుగా వెళ్ళవలసిన పరిస్థితి మనం ఆలోచించిన అది మనము చాలా మరి కోల్పోతున్నాం, లేకపోతే మిస్ అవుతున్నాం. So before we enter into the word of God, మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళకమునుపు we just ask the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొరకు కోరుకుందాము. Lord, put your word in my lips. ప్రభువా, నీ యొక్క మాటలను నా నోట ఉంచు. And put your word in my ear. నీ యొక్క మాటలను నాకు చెవిలో ఉంచు. And let the word fall into my heart. నీ యొక్క వాక్యము నా హృదయంలోనికి రానివ్వండి. And I have an expectation to live 10 years, 15 years, 20 years. And may I be able to live with the guidance of that word. నేను ఒకవేళ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మరి ఒకవేళ నేను జీవించటకు ఆశపడుతున్నాను. ఆ యొక్క ఈ జీవించే జీవితంలో ఈ వాక్యము నన్ను నడిపించినట్లుగా ప్రభు సహాయం చేయాలని కోరుకుందాం. Close our eyes. అందరం కూడా కళ్ళు మూసుకుందాము. Spirit of God, we come unto your presence. పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధికి మేము వస్తున్నాం. We remember Jesus Christ made the dynamic, wonderful, amazing promise for the church that where 2 or 3 gathered together in your name, you said that you will be in their midst. ప్రభా, దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ద్వారా చెప్పబడినటువంటి ఆ శక్తివంతమైన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటాం. ఎక్కడ 2-3 నీ నామములో కూడి ఉన్నారు వారి మధ్యలో నీ ఉంటానని వాగ్దానం చేసావు ప్రభా. Your promise is always true. నీ వాక్యము నీ వాగ్దానాలు ఎప్పటికి కూడా సత్యము ప్రభా. Because you said, I am the way, the truth and the life. నీవే చెప్పావు తండ్రి, నేనే మార్గమును సత్యమును జీవము అని And చెప్పావు. we believe that. మేము అది నమ్ముతున్నాము. But simply believing, I and we do not want to go away from this place without sensing the powerful presence of thine in this cool of the day. ప్రభా, కేవలం నమ్మి మేము వెళ్ళిపోవాలనుకోవట్లేదు, కానీ ప్రభా ఆ యొక్క శక్తివంతమైన ఆ సన్నిధిని మేము అనుభవించి ఇక్కడి నుంచి వెళ్ళాలని కోరుతున్నాము. Therefore I beg you, Father, as a beggar, to mold me with your word. తండ్రి, నిన్ను నాయన తండ్రిని తన బిడ్డలు అడుగునట్లుగా నేను బ్రతిమలాడుతున్నాను. నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మోల్డ్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. Speak to your people. నీ ప్రజలతో మీరు మాట్లాడండి. Let your name alone be glorified. నీ నామమునకే మహిమ కలుగును గాక. In Jesus' wonderful name we pray. యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థిస్తుంటాం తండ్రి. Amen. ఆమేన్. Let's turn to the book of Matthew chapter 4 and verse 4. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో నుంచి మనం చూద్దాము. Jesus says that word. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట And that word is spoken to the devil. ఈ మాట ఎవరితో చెప్పబడుతుందంటే సాతానుతో యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. And that is spoken in the wilderness.
అది కూడా అరణ్యములో యేసు ప్రభు వారు And సాతానుతో that మాట word మాట్లాడారు. comes out from the mouth of Jesus Christ with 40 days hunger. 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత ఆకలితో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఈ మాటను మాట్లాడుతున్నారు. I am happy today that we are in the Bible study. నేను చాలా సంతోషిస్తున్నాను మనము బైబిల్ స్టడీలో ఉన్నామని. Yeah? ఎస్, Yeah. We are the people who study. మనము We study everything. మనము ప్రతి దానిని కూడా ధ్యానించే వారముగా ఉన్నాము. We have studied the pressure cooker. ఆ ప్రెషర్ కుక్కర్ గురించి మనం ఆ స్టడీ We చేస్తాము. have studied the gas and gas cylinder. మనం గ్యాస్ గురించి స్టడీ చేస్తాం, గ్యాస్ సిలిండర్ కోసం కూడా స్టడీ చేస్తాము. Yes. Therefore, we name which gas is better, which pressure cooker is better. కనుక మనకి అందరికీ తెలుసు ఏ ప్రెషర్ కుక్కర్ మంచిదో ఏ గ్యాస్ మంచిదో అని మనం స్టడీ చేసి తెలుసుకుంటాం. We may have Ganga pressure cooker, but the prestige pressure cooker is better than Ganga. గంగా ప్రెషర్ కుక్కర్ కన్నా ప్రెస్టేజ్ ప్రెషర్ కుక్కర్ మంచిదని మనకు తెలుసు, ఎందుకంటే మనం దాన్ని స్టడీ చేసాం. Why? ఎందుకు? You have studied it. ఎందుకంటే దాన్ని మీరు స్టడీ చేశారు. Yes. అవునా? Today we are here to study the word of God. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు ఉన్నామంటే దేవుని వాక్యము ధ్యానించడానికి ఉన్నాం. Who really study? ఎవరు? Can you take a LKG student and put in the university say study man? Can he able to study? ఎల్కేజీ అబ్బాయిని తీసుకొని వచ్చి వాడిని స్టడీ చేయమని చెప్తే యూనివర్సిటీలో పెట్టి వాడు స్టడీ చేయగలడా? You just bring that reader or the lecturer, the professor, or maybe the vice chancellor. He will come and stand and say that LKG student has come to study in my university. చూడండి, ఎల్కేజీ స్టూడెంట్ని తీసుకొని వచ్చి చక్కగా ఒక ప్రొఫెసర్ని కూర్చోబెట్టి మధ్యలో పెట్టి వాళ్ళని నా యొక్క యూనివర్సిటీలో మీరు స్టడీ చేయమంటే ప్రొఫెసర్ వాళ్ళకి ఏం చెప్పగలుగుతాడు? Are you getting me? అర్థమవుతుందా మీకు? You must know who you are when you have come to study the word of God. దేవుని వాక్యము ధ్యానం చేయడానికి వచ్చేటప్పుడు ప్రియమైన వారలారా మీరు ఎవరో మీరు తెలుసుకోవాలి. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. You say to yourself, I am not KG, I am PG. చెప్పండి, మీ మట్టుకు మీరు చెప్పుకోండి, నేను కేజీ కాదు పీజీ అని చెప్పుకోవాలి అందరూ కూడా. Pastor Philemon, what do you think about me? I am not KG, I am PG. పాస్టర్ గారు నేనేమీ కేజీ కాదు, నేను పీజీ చెప్తారా? Understand? అర్థమవుతుందా? We have come to study the word of God. మనము దేవుని వాక్యము ధ్యానం చేయడానికి వచ్చాము. Praise the Lord. హల్లెలూయా. Matthew chapter 4 and verse 4. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. Jesus speaks the Satan in the wilderness after 40 days and 40 nights fasting. యేసుక్రీస్తు ప్రభువారు సాతానుతో మాట్లాడుతున్నారు. 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండిన తరువాత ఈ మాట మాట్లాడుతున్నారు. And today we'll study that word. ఈరోజు ఆ వాక్యము గురించే మనం ధ్యానం What చేయబోతున్నాం. Jesus spoken thousands of years back to the devil, to the Satan in the wilderness. యేసు ప్రభు వారు ఈ మాటను 1000 సంవత్సరాల క్రితము సాతానుతో అరణ్యములో మాట్లాడిన మాట. What he said? ఆయన ఏం చెప్పారు? Man shall not live by bread alone. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము బ్రతుకడు. Bread is necessary, but bread is not everything. రొట్టె అవసరము కానీ రొట్టె సమస్తము కాదు. Money is necessary, but money is not everything. డబ్బు అవసరము కానీ డబ్బే సమస్తమును కాదు. Of course money is important. డబ్బు ప్రాముఖ్యమైనదే. Bread is important. అలాగే ఆహారము రొట్టె కూడా చాలా అవసరమైనదే. But it is not so important. అయితే ఇది చాలా ప్రాముఖ్యమైనది అయితే మాత్రం కాదు. Are you getting me? అర్థం చేసుకుంటున్నారా? How many of you know about Sunita Williams? సునీత విలియమ్స్ గారి గురించి ఎంతమందికి తెలుసు? You know? తెలుసు కదా? She is an Indian lady, you know. You know where she is? ఆమె ఎక్కడుందో తెలుసు ఇప్పుడు? Huh? She is not able to come down. ఆమె భూమి మీదకి రాలేకపోతుంది. She is eating rice, sambar. అక్కడేమో ఈ సాంబారు అన్నం I తింటుందా? think more than 5 to 6 months she is there. 5-6 నెలలు ముందు నుంచి ఆమె అక్కడ ఉంది. Are you getting me what Jesus said? యేసు ప్రభు వారు ఏం చెప్పారు? Man shall not live by bread alone. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము బ్రతుకడు. Sunita Williams is not eating bread there.
సునీత విలియమ్స్ గారికి అక్కడ బ్రెడ్ లేదు But తినడానికి. she doesn't know the definition what Jesus said, second line to the devil. ఆమెకు మరి రెండవ మాటలో డెవిల్తో ఏం చెప్పారో ఆమెకు తెలీదు. Men shall live by the word proceeds from the mouth of God. దేవుని నోటలో నుంచి వచ్చే ప్రతి మాట వలన మనుష్యుడు బ్రతుకుతాడు. Tell to your neighbor, I am not a KG, I am PG. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నేను కేజీ కాదు పీజీ అని చెప్పండి. పర్లేదు చెప్పండి అందరూ. Because I have come to study the word of God. నేను ఇక్కడికి దేవుని వాక్యము ధ్యానించడానికి వచ్చానని చెప్పండి. What is word of God? దేవుని వాక్యం అంటే ఏమిటి? And who need to study it? ఎవరు దాన్ని చదవాలి? Reading the word of God is different than studying the word of God. దేవుని వాక్యం చదవడం ఒక పద్ధతి వేరు, ధ్యానించడం అనేది ఒక వ్యత్యాసం వేరు. Praise the Lord. హల్లెలూయా. Studying requires digestion. స్టడీ అనేది ఎప్పుడు దానికి ఏం అవసరం అంటే అది అరుగుదల ఉండాలి. Praise the Lord. If you cannot digest, you cannot study. నీకు అది జీర్ణం కాకపోతే నువ్వు అది దాన్ని ధ్యానించలేవు. You know, how many of you know how a black cow eats the green grass and gives the white milk? చూడండి, ఒక నల్ల ఆవు పచ్చని గడ్డి తిని తెల్లని పాలు ఎలాగిస్తుంది? Do you know the definition of it? దాని యొక్క డెఫినేషన్ మీకు తెలుసా? You have to go for study. దాన్ని మీరు తెలుసుకోవాలంటే దాన్ని Pastor స్టడీ చేయాలి. Garu, every cow eats the green grass. ప్రతి ఆవు కూడా పచ్చని గడ్డే తింటుంది. And every cow gives the white milk. కానీ ప్రతి ఆవు కూడా తెల్లని పాలు ఇస్తుంది. But it wonders to know that how a black cow eats the green grass and gives the white milk. కనుక నల్లని ఆవు పచ్చని గడ్డి తిని తెల్లని పాలు ఎలాగిస్తుంది? You have to study it. దానికోసం మనము స్టడీ చేయాలి. You know, put the nipple, the white milk comes out. When you put the needle, blood comes out. చూడండి, ఆ యొక్క పాలు పితుకుతున్నప్పుడు తెల్లని పాలు వస్తాయి. అదే ఒక సూదితో గుచ్చామనుకోండి రక్తం వస్తుంది. హలో, You know that? మీకు తెలుసా అది? We know. Why? తెలుసు మనకి. ఎలాగా? I am not KG, sir. I am PG. నేను కేజీ కాదు, నేను పీజీ. Yes. అవునా? Jesus said to the devil, యేసు ప్రభు వారు సాతానుతో చెప్తున్నారు, word of God proceeds from the mouth of God. దేవుని వాక్యము, దేవుని నోటల నుంచి వచ్చే ప్రతి వాక్యము. I am so privileged to speak to the PGs today. ఈరోజు నేను పీజీ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నానని సంతోషిస్తున్నాను. When I see all your figures, మీ ముఖాలన్నీ చూస్తుంటే I feel so happy. నేను చాలా As సంతోషంగా if I am standing in the university and speaking to the PGs. నేను యూనివర్సిటీలో నిలవబడి పీజీ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాను. Understanding how a black cow eats the green grass and gives the white milk. ఎందుకంటే మరి నల్లని ఆవు పచ్చని గడ్డి తిని తెల్లని పాలు ఇస్తుంది మీరు అర్థం చేసుకున్నారు కదా. When I asked my daughter when she was just 4 years old, నా యొక్క కుమార్తె 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను ఆమెను ఇలా అడిగాను. I asked, where do we get our milk? I asked her. నేను తనని అడిగాను, మనకి పాలు ఎక్కడి నుంచి వస్తాయని. You know, immediately her answer was, we get the milk from Visakha dairy. ఆమె వెంటనే చెప్పింది ఏంటంటే విశాఖ డైరీలో మనకు పాలు దొరుకుతాయని చెప్పి. Is it so? అవునా? Our children have never seen how a milkman sucks the milk from the cow. We get only milk from the Visakha dairy. మన పిల్లలకి విశాఖ డైరీలోంచి పాలు వస్తాయని తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఆ ఆవు నుంచి ఆ పాలు పితకడం అనేది వాళ్ళు చూడలేదు. Today we need to know the depth from the word of God. గనుక దేవుని వాక్యములో ఉన్న ఆ లోతును మనం తెలుసుకోవాలి. Word of God is so powerful. దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది. I tell you today, నేను చెప్తున్నాను ఈరోజు, you and me are what we are, Bible believing believers. మనం అందరం కూడా ఎవరమై ఉన్నామంటే దేవుని వాక్యాన్ని నమ్మే విశ్వాసులము. Tell to your neighbor, మీ పక్క నైబర్స్తో చెప్పండి, I am a Bible believing believer. నేను బైబిల్ నమ్మే విశ్వాసిని. చెప్పండి, పర్లేదు. Enough? I believe the Bible. నేను దేవుని వాక్యాన్ని నమ్ముతాను. Yes. How many books are there in the Bible? 66 books are there in the Bible.
దేవుని గ్రంథంలో ఎన్ని బుక్స్ ఉన్నాయి? 66 గ్రంథాలు ఉన్నాయి. Pastor Garu, what are you talking? Even the Sunday school child can say this. There are 66 in the books and the Bible. పాస్టర్ గారు ఏం చెప్తున్నారు? మా సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు 66 బుక్స్ ఉన్నాయని. But as a PG student, మరి పీజీ స్టూడెంట్గా do you believe the Bible? మీరు దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారా? I believe the Bible. నేను దేవుని వాక్యాన్ని I am నమ్ముతున్నాను. a Bible believing believer. నేను దేవుని వాక్యాన్ని నమ్మే విశ్వాసిని. A Bible believing believer is a global standard believer. దేవుని వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో వారు గ్లోబల్ స్టాండర్డ్ కలిగినటువంటి విశ్వాసి. Praise the Lord. హల్లెలూయా. You are not a native believer. You are not from a small hamlet like from Anakapalli and the interior village and I hail, I don't know, sir, all this truth in the Bible. ఎక్కడి నుంచో ఏదో విలేజ్ నుంచి అనకపల్లి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చదువు రానటువంటి ఆ వ్యక్తులుగా దేవుని వాక్యం అంటే మాకు తెలియదండి అనేటువంటి వారుగా కాదు మీరున్నారు. Can you say that? మీరు చెప్తారా? Just now you told that I am not KG, sir, I am PG. ఇప్పుడే అన్నారు మీరు నేను కేజీ కాదు. గట్టిగా చెప్పాలి అందరూ. I know the deeper truth from the Bible. దేవుని వాక్యములో ఉన్న లోతైన సత్యాలు నాకు తెలుసు. Shall we jump to the book of Job chapter 23 and verse 12? యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం చూద్దాం అందరం కూడా. I have not departed from the commands of his lips. I have treasured the words of his mouth more than my daily bread. యోబు గ్రంథం 23:12 వచనము. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. Praise the Lord. Praise the Lord. So when you go deeper truth from the Bible says, the word of God says, that is more than my necessary food. దేవుని వాక్యమును మనం చదువుతున్నప్పుడు అది మన యొక్క అనుదినము అవసరమైన ఆహారము కంటే ప్రాముఖ్యమైనది. Praise the Lord. హల్లెలూయా. Bible should become our own. దేవుని వాక్యము మన సొంతమైనది. Because ఎందుకంటే- I am a Bible believing believer. ఎందుకంటే నేను దేవుని వాక్యాన్ని నమ్మే విశ్వాసిని. Bible contains the word of God. దేవుని ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని వాక్యముతో నిండి ఉన్నది. How this man Job says, ఈ యోబు ఎలా చెప్తున్నాడు ఈ మాటను? I have not departed from the commands of his lips. నేను ఆయన యొక్క ఆజ్ఞను విడిచి నేను తిరగలేదు. From his lips. ఆయన నోటి మాటలు ఆ పెదవుల నుంచి వచ్చేటువంటి ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. It's a printed media that we have in our hands today. ఈరోజు మనము యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ ప్రింట్ దేవుని యొక్క వాక్యం ప్రింట్ చేయబడిన వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం. You know, many Christians, if you are in that category, please forgive me, but change your habit. Mobile phone is not the right way to read the word of God and study the word of God. మరి మొబైల్ ఫోన్లో దేవుని వాక్యము చదవడం అనేది సరైనది కాదు. ఆ యొక్క పద్ధతిని మనం అందరం విడిచిపెట్టాలి. That is only emergency snack. అది ఏంటంటే ఎమర్జెన్సీ స్నాక్ లాంటిది, ఏమీ లేకపోతే ఏదో ఒకటి తింటాం కదా, అలాంటిది అనమాట. Yes. If you go to beach, no, you will find varieties of snacks. మీరు మనం బీచ్ రోడ్లకు వెళ్తే అక్కడ చాలా వెరైటీ స్నాక్స్ మనకు దొరుకుతాయి. I enjoy momo in the sea beach, RK beach. ఆర్కే బీచ్లోకి వెళ్తే ఆ మోమోస్ నాకు చాలా ఇష్టం, తింటాను నేను. But nothing is equal to the curd rice I eat in the night. ఎన్ని మోమోస్ తిన్నా కూడా పెరుగన్నం, రాత్రి తినే పెరుగన్నం మించింది ఏది కాదు. Are you getting me? అర్థమవుతుందా? Holding the Bible is the right way. దేవుని వాక్యం బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని చదవడం అనేది సరైనటువంటి I విధానం. see Pastor Magaru holding the notebook, Bible and a ball pen. పాస్టర్ గారు బుక్, పెన్ను, బైబిల్ను పట్టుకొని రాసుకుంటున్నారు. Praise the Lord. హల్లెలూయా. When you take your Bible, మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు there must be a note and there must be a pen. మీరు ఖచ్చితంగా దేవుని వాక్యం చదివేటప్పుడు పెన్ను అలాగే బుక్ మీ దగ్గర ఉండాలి. Praise the Lord. హల్లెలూయా. I am not KG, sir, I am PG. మనం కేజీ కాదు, పీజీ. He says, what he says, no, I have treasured the words of his mouth. There are two words he says, the God's organ. One is the lip, other is the mouth. ఇక్కడ రెండు మాటలు చెప్తున్నాడు.
ఒకటి ఆయన పెదవుల ఆజ్ఞ అంటున్నాడు, రెండవది ఆయన నోటి మాటలు అంటున్నాడు. This may be printed word, ఇది ముద్రించబడినటువంటి మాటలు. but that has come to your hand and to my hand from the lips and from the mouth of God. ఇది ప్రింట్ చేయబడిన మాటలే కానీ అది ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆయన పెదవులలో నుంచి, ఆయన నోటిలో నుంచి వచ్చిన మాటలు ఇవి. Our faith should grow. మన యొక్క విశ్వాసము ఎదగాలి. What we learn from the key word is, I am a Bible believing believer. మనము ఏ స్థాయిలోనికి రావాలంటే మనము బైబిల్ యొక్క వాక్యాన్ని నమ్మినటువంటి విశ్వాసులముగా ఉన్న స్థాయిలో I believe the word of God. దేవుని వాక్యాన్ని నమ్ముతాను. One night, ఒక రాత్రి I don't know who is that person, he came to my dream. నా కళ్ళలోకి వచ్చిన వ్యక్తి ఎవరు నాకు తెలియదు. He said to me, నాతో చెప్పారు, if Jesus is your Lord, heaven will be your home. ఆయన ఎవరో చెప్తున్నారు నా కళ్ళలోకి వచ్చి, యేసు ప్రభు నీ యొక్క ప్రభు అయితే పరలోకము నీ యొక్క గృహం అవుతుంది. హల్లెలూయా. I was so happy. నేను చాలా సంతోషించాను ఆ It's మాటను. only a dream. అది కళ మాత్రమే. He said that if Jesus is your Lord, heaven will be your home. యేసు నీకు ప్రభు అయితే పరలోకమే నీకు నివాసం అవుతుంది. I am a Bible believing believer. నేను దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని నమ్మే And the విశ్వాసిని. second word I wanted to tell you is, రెండవ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, Bible is my heavenly classroom. దేవుని యొక్క బైబిల్ గ్రంథమే నా యొక్క పరలోకపు తరగతి గది. I am a university student. నేను యూనివర్సిటీ విద్యార్థిని. I am a Bible believing believer. నేను బైబిల్ నమ్మే విద్యార్థిని. And Bible is the heavenly classroom for me. నాకు దేవుని యొక్క బైబిల్ గ్రంథమే నా యొక్క తరగతి గది. I encourage you in your lifetime, take ample of time to study the Bible. మీ యొక్క జీవిత కాలము కూడా దేవుని యొక్క వాక్యము చదువుకోవడానికి మీ జీవితాలు సమర్పించండి. Read regularly, that should be our hobby. దేవుని వాక్యము మరి రెగ్యులర్గా చదవడం అనేది మన యొక్క అలవాటుగా మారిపోవాలి. At the age of 18, I accepted Jesus Christ when I was studying my intermediate. నేను 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాకు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను యేసు ప్రభువుని అంగీకరించాను. Jesus came to my heart. యేసు ప్రభువారు నా హృదయంలో I was వచ్చారు. filled with the power of the Lord. నేను దేవుని యొక్క శక్తితో I was నింపబడ్డాను. anointed by the power of the Holy Spirit. దేవుని యొక్క అభిషేకంతో I was నింపబడ్డాను. filled with the fire of the Holy Spirit. పరిశుద్ధాత్మ అగ్నితో నేను I నింపబడ్డాను. could able to speak different languages. That maybe we say that is a Pentecostal fellow. నేను అనేకమైనటువంటి నూతనమైన అన్య భాషల్లో నేను మాట్లాడడం ప్రారంభించాను. పెంతెకొస్తు అనుభవం. And the word of the Lord has been feeding me daily. దేవుని వాక్యము నేను ప్రతి దినము నేను నింపుకుంటున్నప్పుడు Bible should become our day to day bread. అప్పుడు ఈ బైబిల్ గ్రంథము మన యొక్క అనుదిన జీవితాల్లో ఇది ఆహారముగా మనకు I మార్చబడుతుంది. call it Bible is the heavenly classroom. ఇది నేను చెప్తాను, బైబిల్ గ్రంథము మరి పరలోకపు మరి గ్రాసము అంటే క్లాస్ రూమ్. Yes, classroom. When you come there with your note, with your Bible, be sure there is a lecturer, there is a professor before you and behind you and beside you. మీరు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము తెరిచి మీరు ఉంటారో అక్కడ మీ కొరకు ఒక ప్రొఫెసర్ ఉంటారు, ఒక లెక్చరర్ కూడా మీ కొరకు నిలవబడి ఉంటారు. You cannot see, but you can enjoy. మీరు వారిని చూడరు కానీ మీరు వారిని అనుభవించగలుగుతారు. Praise the Lord. హల్లెలూయా. You cannot simply enjoy, you will experience. మనం కేవలం ఆనందించడమే కాదు, మనం అనుభవిస్తాము. Because ఎందుకంటే Bible is the heavenly classroom. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథము మన యొక్క పరలోకపు తరగతి గది. Shall I take you to the example? ఒక ఉదాహరణ మీకు చెప్పనా? Acts chapter 5, Acts chapter 8. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. There came a minister to Jerusalem to worship. అక్కడ మరి అపోస్తలుల కార్యముల్లో మరి అక్కడ నుంచి ఒక మినిస్టర్ యెరూషలేమునకు వస్తున్నాడు. He's a finance minister, we say. అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ ఒక ఆయన వస్తున్నారు. Yes, and he was given a tract, gospel tract. అతనికి ఒక మరి సువార్త పత్రిక ఇవ్వడం జరిగింది. And that tract contains the Isaiah chapter 53. ఆ ఇచ్చినటువంటి ఆ పత్రికలో
యెషయా గ్రంథము 53వ అధ్యాయం ఉంది. It's so fascinating from that day till today we have the gospel tracts. చూడండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ట్రాక్స్ పంచడం అనేది అందరికీ కూడా మరి తెలిసిన విషయం. Why, you know? ఎందుకో తెలుసా? Every word is the classroom of heaven. ప్రతి వాక్యము కూడా అది పరలోకపు తరగతి గది. And this fellow sitting in his what is called Mercedes Benz, we say in our present language, you know, we say chariot and pulled by the horses, that will be very difficult. And the national highway chariot is going, you know, it is the same for India. You know, we have got Mercedes Benz, and that Mercedes Benz, he is sitting there, he just turned that gospel tract. చూడండి, ఇప్పుడు దినాల్లో అతను రథం మీద వెళ్తున్నప్పుడు రథం హైవే మీద రథం వెళ్తున్నా అంటే మీకు ఇప్పుడు అర్థం కాదు కనుక బెంచ్ కార్లో హైవే మీద వెళ్తూ ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నాడు. మీరు అలాగ అనుకోండి. Just opened. అది ఓపెన్ చేశాడు. What happened? ఏం జరిగింది? There is a thrilling in heaven. Heaven was opened. పరలోకము తెరవబడింది. Nobody knows that. ఎవరికి తెలియదు అది. But the Bible says, దేవుని వాక్యం చెప్తుంది, the Holy Spirit instructed Philip. పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్ దగ్గరికి వెళ్ళాడు. Are you getting the Bible study? మీరు దేవుని వాక్యాన్ని When నేర్చుకుంటున్నారా? you simply open the Bible, దేవుని వాక్యాన్ని మీరు తెరిస్తే heaven will be open. పరలోకం తెరవబడుతుంది. హల్లెలూయా. Heaven is involved always in our Bible study. పరలోకం ఎప్పుడూ కూడా మన యొక్క బైబిల్ స్టడీలో మరి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. George Muller. జార్జ్ ముల్లర్ You గారు. might have heard about George Muller. జార్జ్ ముల్లర్ గారి గురించి మీరు You know, విన్నారు కదా? George Muller read the Bible for 300 times. జార్జ్ ముల్లర్ గారు బైబిల్ గ్రంథాన్ని 300 సార్లు చదివారు. 300 times. 300 సార్లు. In our midst, there is the pastor was there, Pastor Elisha. He passed away. ఇక్కడ ఉండేటువంటి దేవుని సేవకులు పాస్టర్ ఎలీసా గారు, ఆయన ప్రభువును Very నిద్రించారు. recently passed. You might have seen him, that most senior pastor. ఆయన చాలా మరి సీనియర్ పాస్టర్ గారు. ఆయన He read the Bible for more than 100 times. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని మరి 100 సార్లు కన్నా ఎక్కువగా చదివినట్టుగా I have seen తెలుసు. his Bible. నేను ఆయన గ్రంథాన్ని చూశాను. It's that like that of a Bible taken out from the municipality dustbin. That Bible looks like a Bible taken out from the ఆయన municipality బైబిల్ dustbin. కానీ చూస్తే ఆ మున్సిపాలిటీ డస్ట్బిన్ లో ఉన్నటువంటి ఆ పుస్తకంలా కనిపిస్తుంది. Are you getting me? నన్ను We ఫాలో are in అవుతున్నారా? the 23rd chapter of Job, chapter verse 12. మనము ఈ యొక్క యోబు గ్రంథము 23:12 వచనంలో ఉన్నాము. Desiring to దేవుని- study the word of God. దేవుని వాక్యమును చదువుటకు కావలసినటువంటి ఆ ఆసక్తి. Today I am giving the insight that what is the word of God. దేవుని వాక్యము ఏమైందో ఆ యొక్క ఇన్సైట్ మీకు ఇస్తున్నాను. Look like it's a very simple book, ఇది చాలా సాధారణమైన బుక్ లాగా మీకు కనిపిస్తుంది. but it is the classroom of heaven. ఇది పరలోకపు తరగతి అయి ఉన్నది. Another word I wanted to tell is, మరి యొక్క వాక్యము నేను మీకు తెలియచేయాలని it ఆశపడుతున్నాను. is the textbook for your whole life. ఇది మీ యొక్క జీవితాంతము కూడా మీకు టెక్స్ట్ బుక్ లాంటిది. Praise the Lord. హల్లెలూయా. George Muller read the Bible for 300 times. జార్జ్ ముల్లర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని 300 సార్లు చదివారు. And out of the 300 times, 100 times he read the Bible on his knees. ఈ 300 సార్లలో 100 సార్లు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని మోకరించి చదివారు. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We take this time to read the word of God because it is the textbook for all of us for the whole life. మన జీవిత కాలమునకు అవసరమైనటువంటి ఇది టెక్స్ట్ బుక్ గనక దీనిని మన జీవితాంతము కూడా మనం దీన్ని చదవాలి. One of my life testimony, life statement is, I read the Bible, and Bible reading is my lifetime occupation. చూడండి, నా జీవితంలో ఒక స్టేట్మెంట్ ఏంటంటే, నా స్టేట్మెంట్ ఏంటంటే ఈ యొక్క Lifetime occupation. ఇది నా జీవిత కాలపు వృత్తి. Praise the Lord. జీవిత కాలము కూడా చేయవలసిన వృత్తి ఇది. That is Bible study. అది దేవుని యొక్క వాక్య ధ్యానం. Job says, one of the most richest man having lot of facilities. ఈ యోబు చెప్తున్నాడు, మరి భూమి మీద ఉన్నటువంటి వారు అందరిలో కూడా చాలా ధనవంతుడు, అతనికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ చాలా ఎక్కువ. Some of the model Bible studies has described
Job as a magistrate of his time. కొంత మరి ఆ బైబిల్ ఆ పండితులు ఏం చెప్తారంటే ఆ సమయంలో మరి యోబు ఆ మెజిస్ట్రేటెడ్గా ఉన్నటువంటి తన దినాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడని చెప్తారు. Praise the Lord. హల్లెలూయా. A magistrate. ఒక మెజిస్ట్రేట్గా అతను ఉన్నాడు. A father of 20 children. 20 మంది పిల్లలకు తండ్రిగా ఉన్నాడు. Yeah. And he says, I have treasured his word in my life. నా యొక్క జీవిత కాలం నా ఆయన నోటి మాటలు నా స్వ అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని అంటే. So our Bible study should be our lifetime occupation. మన యొక్క బైబిల్ స్టడీ అనేది మన జీవిత కాలపు వృత్తి అయి ఉండాలి. Maximum time whenever I do not read the Bible, నేను ఎక్కువ సమయం దేవుని వాక్యం చదవని సమయంలో I cannot read the Bible. There are many issues in our life. We cannot read at least a day or 2 days or 3 days. We cannot read the Bible. ఒక్కొక్కసారి ఒక రోజు 2 సార్లు 2 రోజులు 3 రోజులు దేవుని వాక్యం చదవలేకపోయి ఉండొచ్చు. Latest study, I don't know about you. If I come closer to your life, you will definitely tell me, Pastor Garu, I too have the same problem like you. మీ గురించి నాకు తెలియదు కానీ మీ దగ్గరకు వచ్చి నేను తెలుసుకుంటే మేము కూడా కొన్నిసార్లు ఆ రీతిగా 1 రోజు 2 రోజులు 3 రోజులు బైబిల్ చదవలేని సందర్భాలు ఉన్నాయని చెప్తారు. 5 o'clock I get up, sir. I prepare my children for the school, and I prepare the courage for my husband, and I prepare myself. By the time municipality water comes, I collect, sir, and so on. We are preoccupied, and we do not able to read the Bible. నేను 5 గంటలకు లెగిస్తానండి. ఆ తర్వాత పిల్లలకు వంట చేయాలి, భర్తకు వంట చేయాలి. ఈలోపు ఈ వంట ఈలోపు మున్సిపల్ వాటర్ వచ్చేస్తుంది. మున్సిపల్ వాటర్ వచ్చేసి ఇంక పట్టుకునేసరికి ఇవన్నీ అయ్యేసరికి నేను అలసిపోతాను. Is it not our daily story? In my diary, I will show you if you want. Sometimes I write, today I could not read my Bible. నా యొక్క డైరీలో నేను కొన్నిసార్లు రాసుకుంటాను, కావాలంటే మీకు చూపిస్తాను. ఈరోజు నేను బైబిల్ చదవలేదు అని రాసుకుంటాను. Preaching is very much possible. We preach here and there because we are occupied, we are professional pastors. మేము మరి ప్రొఫెషనల్గా వృత్తిపరంగా పాస్టర్స్ కనుక మరి ప్రసంగం అయితే చేసి ఉండొచ్చు ఆ దినాల్లో. But we do not read the word of God. దేవుని వాక్యాన్ని చదవకుండా కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. Shall we go to the book of John chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయము verse 27. 27వ వచనం. What is the word of God for us? 6వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. Yes. And you can read. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. 6వ అధ్యాయము 27వ వచనం. See, what is word of God for us? దేవుని వాక్యం మన కొరకు ఏమై ఉన్నది? We need to study the word of God. దేవుని వాక్యం మనము చదవవలసిన And by studying the word of God, we will enjoy the very presence of God in our individual life. మనము దేవుని వాక్యం ధ్యానించడం ద్వారానే దేవుని యొక్క సన్నిధిని మన వ్యక్తిగతంగా అనుభవించగలుగుతాం. Because word of God brings the presence of God. దేవుని వాక్యము దేవుని సన్నిధిని తీసుకొస్తుంది. Praise the Lord. హల్లెలూయా. When you keep on reading, you will find the word of God will be falling in your ear. మీరు దేవుని వాక్యాన్ని చదువుతుండగా దేవుని వాక్యం మీ చెవులలో పడడం మీరు అనుభవిస్తారు. We have a golden privilege of hearing the word of God. We hear regularly, consistently from the servant of God. We hear the word from our television system in order to have the privilege of hearing from him. మనకి ఈ దినాల్లో దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం ద్వారా, అలాగే టెలివిజన్స్లో దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా దేవుని వాక్యం మన చెవిలో పడడం అనేది మనం ఈ దినాల్లో చాలా మరి అద్భుతంగా మనకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశము. దానిని బట్టి దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. We have the wonderful privilege of habit of listening the word of God.
ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును మరి వినుట అనేది గొప్ప మరి ఆ ధన్యతగా ఆధిక్యతగా మనము దాన్ని తీసుకోవాలి. Praise the Lord. హల్లెలూయా. The word of God is falling in our eardrum. చూడండి, దేవుని యొక్క వాక్యం మన యొక్క మరి చెవి రంధ్రాల్లో అది మరి దూసుకొని రావాలి. Word of God has the power. When you give the time to listen the word of God, దేవుని వాక్యమునకు మీరు వినడానికి సమయం ఇస్తే అది గొప్ప శక్తిగా మీ జీవితాల్లో పనిచేస్తుంది. the word of God has the power to transform your life. దేవుని వాక్యం ఎంత శక్తివంతమైన నీ జీవితాన్ని అది మార్చగలదు. First point, we listen that I am a Bible believing believer. నేను మొదటి విషయం నీకు చెప్పాను, దేవుని యొక్క బిడలముగా మనము బైబిల్ వాక్యాన్ని నమ్మే విశ్వాసముగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. I do not know how a black cow eats the green grass and gives the white milk, but I know the deeper truth from the word of God. నాకు మరి ఆ ఆవు పచ్చగడ్డ తిని తెల్లని పాలు ఎలాగిస్తుందో నాకు తెలియకపోయినా పర్వాలేదు, కానీ నేను దేవుని వాక్యములో లోతైన సత్యాలు మాత్రం తెలుసుకోవాలి. You know, so far I do not know how to switch on the gas off and on. I don't know. నేను ఇప్పటి వరకు కూడా చాలా కాలం వరకు నేను మరి గ్యాస్ని ఎలాగ ఆన్ చేయాలి, ఎలాగ ఆఫ్ చేయాలని నాకు తెలియదు. I am a fool to the kitchen. నేను మరి వంటగది విషయంలో నాకు ఏమీ తెలియదు, నాకు ఏమీ But తెలియదు. I am a very good eater. కానీ నేను మంచి ఆహారము తినే ఆ వ్యక్తిని. I can easily tell whether there is a salt more or salt less. నేను తినగానే చెప్పగలను, ఉప్పు ఎక్కువ ఉందా ఉప్పు తక్కువ ఉందా అని తిని చెప్పగలను. Are you getting me? అర్థమవుతుందా? Though I do not know the clear cut idea of the kitchen, కిచెన్ విషయంలో but I am a good eater. నేను కిచెన్ విషయంలో పొయ్యి ఆన్ చేయడం పొయ్యి ఆపడం నాకు రాకపోయినా నేను బాగా తినగలను. తిన్న తర్వాత ఎలాగుందో కూడా నేను చెప్పగలను. Are you getting it? మీకు అర్థమవుతుందా? That's why I'm telling you are not KG, you are PG. అందుకే మీకు చెప్తున్నాను, మీరు కేజీ కాదు, మీరు పీజీ అని. The word of God. దేవుని వాక్యం. What is the word of God? In the verse 27 we read. దేవుని వాక్యము 27వ వచనంలో 6వ అధ్యాయంలో ఏం చదివాము? That is the word of Jesus Christ. అది యేసు ప్రభు వారి యొక్క మాట. The Son of God will give you that word. మనుష్య కుమారుడు మీకు ఆ మాటను ఇస్తాడని చెప్తుంది. Time is running out to say Jesus spoke so many things. యేసు ప్రభు వారు అనేకమైన విషయాలు మాట్లాడారు. Do you believe that? మీరు ఆ మాటలు నమ్ముతున్నారా? Jesus said in the 6th chapter, యేసు ప్రభు వారు 6వ అధ్యాయంలో ఏం in చెప్తున్నారు? 39వ వచనంలో 4 times Jesus said that same repeated words, 39, 40, 44 and 54. 39, 40 అలాగే 44 అలాగే 54. 54, yes. Shall we read one after another? ఒకదాని తర్వాత ఒక మాటలు చదువుదాము. 39. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేను ఏమీ పోగొట్టుకొనక అంచె దినమున దానిని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కనుక కుమారుని చూచి ఆయనది విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము. అంచె దినమున నేను వారిని లేపుదును. See, the word of Jesus Christ. యేసు ప్రభు వారి యొక్క మాటలు ఇవి. You believe that? మీరు నమ్ముతున్నారా? What he speaks about here? ఇక్కడ ఏం చెప్పబడుతుంది? He says about a day. ఒక దినము కోసం What is చెప్పబడుతుంది. the day? ఏంటి ఆ దినము? Last day. అంచె దినము. Today which day? ఈ రోజు ఏ దినము? Friday. ఏ దినం ఈ రోజు? He talks about a day. ఆయన అంచె దినము గురించి మాట్లాడుతున్నాడు. Last day. చివరి దినము. Jesus said about the last day. యేసు ప్రభు వారు చివరి దినము కోసం మాట్లాడుతున్నారు. That means దాని అర్థము after Friday there will be no Saturday. మరి ఫ్రైడే తర్వాత సాటర్డే ఉండదు అంచె దినం అంటే. Hello. I don't know how a black cow eats the green grass and gives the white milk. నాకు మళ్ళీ చెప్తున్నాను, ఆ యొక్క ఆవు పచ్చగడ్డి తిని ఎలాగా తెల్ల పాలిస్తుందో నాకు తెలియదు. Do you understand this? ఇది అర్థమవుతుందా మీకు? He says that last day. Last day means after the Friday there is no Saturday. లాస్ట్ డే అంటే అర్థం ఏంటంటే ఈ ఫ్రైడే తర్వాత మరలా ఇంకేం ఉండదు. And what he says about you? మీ గురించి ఏం చెప్తున్నాడు? One who believes me, నా యందు విశ్వాసం ఉంచువాడు, I will raise him up on the last day. అంచె దినమున నేను వారిని తిరిగి లేపుతాను అంటున్నాడు. This is really amazing. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. He understands that you will be in the coffin. He understands that you will be in the burial ground. He knows that you will be dying.
ఆయనకు తెలుసు మీరు ఆ కఫిన్ బాక్స్లోనికి ఆ సమాధి పెట్టెలోనికి వెళ్తారు, మీరు సమాధి చేయబడతారు, చనిపోతారు. He knows that. ఆయన తెలుసు. But he says, ఆయన చెప్తున్నాడు, do you believe that? మీరు నమ్ముతున్నారా? Now you tell, I am a Bible believing believer. ఇప్పుడు మీరు చెప్పండి, నేను బైబిల్ వాక్యాన్ని నమ్మే I have విశ్వాసం, gone to study the word of God. దేవుని వాక్యం ధ్యానం I am in చేయడానికి the వచ్చాను. session of Bible study. నేను బైబిల్ స్టడీలో ఉన్నాను. Pastor Pawan Kumar has brought a speaker to speak about the Bible study. పాస్టర్ పవన్ కుమార్ గారు మరి బైబిల్ స్టడీ తీసుకోవడానికి గెస్ట్ స్పీకర్ని తీసుకొచ్చారు. And the speaker spoke that I am not KG, I am PG. ఆ స్పీకర్ గారు చెప్పారు, నేను కేజీ కాదట, నేను పీజీ అని చెప్పారు. Are you? అవునా? Can you say that I am a Bible believing believer? ఇప్పుడు చెప్తారా మీరు నేను బైబిల్ నమ్మే విశ్వాసిని అని? He will raise you on the last day. అంచె దినమున ఆయన మిమ్మల్ని లేపుతాడు. You know, present day society say when you die, it's over. ఈ రోజు సొసైటీ ఏమనుకుంటుందంటే, సమాజము నువ్వు చనిపోతే అయిపోయింది అనుకుంటున్నారు. No address. ఇంకా అడ్రస్ లేదు. Your Aadhaar card will not work. చనిపోతే ఆధార్ కార్డుకి వాల్యూ లేదు. Your thumb impression will not work. ఇంక నీకు తంబ వేయడానికి ఉండదు, నీ తంబ పనిచేయదు. But Bible study says, దేవుని వాక్య ధ్యానం చెప్తుంది, Jesus says, you believe me, మీరు నన్ను నమ్మితే I will raise you up. నేను మిమ్మల్ని లేపుతాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. What a great joy to know that. అది ఎంత సంతోషం అది తెలుసుకోవడము. Bible is the textbook of heaven. పరలోకపు టెక్స్ట్ బుక్ బైబిల్ గ్రంథం. What for you will be again raised up, sir? ఎందుకొరకు మీరు తిరిగి లేస్తారండి? In Matthew chapter 22, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో the Pharisees came, the Sadducees came with a $1 million question to Jesus Christ. యేసు ప్రభు దగ్గరికి వచ్చి చాలా మిలియన్ల కోట్ల డాలర్ల ప్రశ్న వేస్తున్నారు పరిసయ్యులు వచ్చి. What a Bible study, sir. They came with a big question. వారు ఆ బైబిల్ స్టడీకి వచ్చి పెద్ద ప్రశ్న అడిగారు. There was a woman in our society. మా యొక్క సొసైటీలో ఒక ఆమె ఉంది. They don't believe the resurrection. వాళ్ళు సద్దుకయ్యులు ఏంటంటే ఈ పునరుత్థానము నమ్మరు. They don't believe. వాళ్ళు నమ్మరు. As our present day society, many people do not believe. ఈ రోజు సొసైటీ సమాజంలో కూడా చాలా మంది పునరుత్థానం ఉన్నదనే విషయం వాళ్ళకి తెలియదు. But today I teach you, I am a Bible believing believer. ఈ రోజు మీకు నేను నేర్పిస్తున్నాను, మనము బైబిల్ నమ్మేటువంటి విశ్వాసులము. Praise the Lord. హల్లెలూయా. I believe the word of God. దేవుని వాక్యాన్ని నేను I నమ్ముతాను. don't know how it would be, but it will happen. అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు కానీ అది జరుగుతుంది. Yes. I don't know how a black cow gives the, eats the green grass and gives the white milk. నాకు ఆవు పచ్చగడ్డి తిని తెల్లగా పాలు ఎలాగిస్తుందో నాకు తెలియదు. But I believe కానీ నేను నమ్ముతాను that black cow eats the green grass and definitely gives the white milk. కనుక నేను నమ్ముతాను ఏంటంటే అది ఏ గడ్డి ఆ పచ్చగడ్డి తిన్న తెల్ల పాలు ఇస్తుందని నమ్ముతాను. Never gives the green milk, సడన్ గా గ్రీన్ మిల్క్ ఇవ్వదు కదా. Have you ever seen? మీరు ఎక్కడైనా పచ్చని పాలు తాగారండి? Cow may be black. ఆ ఆవు నల్లగా ఉండవచ్చు. But I believe and everybody believe, it's a natural thing to believe that cow gives white milk. మనం అందరం కూడా సహజంగా మనం నమ్ముతాము ఆవు తెల్ల పాలే ఇస్తుందని. What we learn here? ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాము? We don't know how I will rise up. నేను ఎలాగా లెగుస్తాననే విషయం నాకు తెలియదు. But people, they don't believe. ప్రజలు దాన్ని నమ్మట్లేదు. The matter of Bible study is this. ఈ యొక్క బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం ఏమిటంటే, Tell to your neighbor, మీ యొక్క నైబర్తో చెప్పండి, I will be resurrected. నేను తిరిగి లేస్తాను చెప్పండి. Because I am not KG, I am PG. ఎందుకంటే నేను కేజీ కాదు, నేను పీజీ. I believe the word of God. దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాను. I prayed on this subject. I am a Bible believing believer. ఎందుకంటే నేను దేవుని వాక్యాన్ని నమ్మే విశ్వాసిని. I believe the word of God. నేను దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాను. What Jesus Christ spoke, that is 100% true. యేసు ప్రభు వారు ఏది చెప్పారో అది 100% నిజం. And what he says, ఆయన ఏం చెప్తున్నారు? one who believes me, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతున్నారో, even though he die, I will raise him up. ఆయన చనిపోయినా కూడా నేను తిరిగి లేపుతాను. Shall we go to the 40th verse? 48వ వచనంలోనికి వెళ్దాము. 40th verse. For my Father's will is that everyone who looks to the Son and believes in him shall have eternal life, and I will raise him up at the last day. 40వ వచనం, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంచె దినము నేను వానిని లేపుదును.
Bible study. బైబిల్ ధ్యానం, బైబిల్ You స్టడీ. know, by studying the Word of God, we see Jesus. దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా యేసుక్రీస్తును మనం చూస్తాం. No one has seen Jesus, యేసుక్రీస్తుని ఎవరు చూడలేదు, but we have seen Jesus. మనము దేవుని వాక్యం We చదవడం have ద్వారా చూస్తాం. sins and we have iniquities, but that has been washed by the blood of Jesus. మన జీవితంలో ఉన్నటువంటి ఆ పాపములన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడినప్పుడు. Don't raise the hand. I will put a $1 million question. ఎవరు కూడా చేతులు ఎత్తద్దు, కానీ నేను ఒక $1 million క్వశ్చన్ మీకు వేస్తాను. Are you born again? మీరు తిరిగి జన్మించారా? born again. Yes. You have that experience తిరిగి that you జన్మించిన are అనుభవం born ఉందా? again. తిరిగి జన్మించిన అనుభవం మీకుందా? The second question. రెండవ ప్రశ్న, Do you have the experience of forgiveness of sin? మీ పాపములు క్షమించబడ్డాయనే నిశ్చయత మీకుందా? Third question. మూడవ ప్రశ్న, Do you have the joy of forgiveness of sin? పాపములు క్షమించబడినటువంటి సంతోషం మీ హృదయాల్లో ఉందా? Take home questions. మూడు ప్రశ్నలు మీ ఇంటికి తీసుకుని Pastor garu, పాస్టర్ గారు, I am not KG, I am PG. నేను కేజీ కాదండి, నేను పీజీ అని What మీరు do you mean? చెప్పచ్చు. I have come to study the Word of God. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నేను వచ్చాను. And what the Bible says, దేవుని వాక్యం ఏం what చెప్తుంది? I know from the Bible, దేవుని వాక్యంలోంచి నేను ఏం తెలుసుకుంటున్నాను? that I am a global standard Christian. నేను గ్లోబల్ స్టాండర్డ్ క్రిస్టియన్ గా, I am a Bible believing believer. నేను బైబిల్ నమ్మేటువంటి విశ్వాసిని. I believe the Bible is the heavenly textbook. నేను దేవుని యొక్క వాక్యము నమ్ముతున్నాను, అది దేవుని యొక్క టెక్స్ట్ బుక్ అని I నమ్ముతున్నాను. find joy and happiness in reading the Word of God. దేవుని వాక్యము చదవడం ద్వారా నేను సంతోషాన్ని నేను అనుభవిస్తున్నాను. Praise the Lord. హల్లెలూయా. The Word we have. దేవుని యొక్క వాక్యమును మేము ఎందుకు కలిగి ఉన్నామంటే, Shall we read the 44th verse? 44వ వచనం కూడా చదువుదాము. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడను నా యొద్దకు రాలేడు, అంచె దినము నేను వారిని లేపుదును. Wow. We have no clear-cut idea which will be the last day. మనకి ఆ అంచె దినము ఎప్పుడు అనేది మనకు తెలియదు. But Bible repeatedly talks about the last day. బైబిల్ చాలా సార్లు ఆ అంచె దినమును గురించి చెప్తుంది. Praise the Lord. దేవునికి స్తోత్రము కలుగును Last గాక. day talks about the last day. లాస్ట్ డే అంటే అంచె దినము, చివరి దినము కోసం చెప్పబడుతుంది. It is not a political motivated statement. అది రాజకీయ పరముగా చెప్పబడినటువంటి ఉద్దేశించిన మాట కాదది. In the Bible study we know that there is a last day. బైబిల్ స్టడీలో మనం ఏం తెలుసుకున్నామంటే ఒక దినం ఉంది, అది చివరి దినము. Maybe the last page of the calendar. అది ఆ క్యాలెండర్లో చివరి దినం అయి ఉండొచ్చు. And everyone will know that this is the last day. అది అందరికీ కూడా తెలుస్తుంది, ఇదే చివరి దినము. As a Christian, క్రైస్తవులుగా we must know that Bible contains about the last days. మనందరికీ తెలుసుకోవాలి ఏంటంటే, బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది ఏంటంటే Today you చివరి దినము ఉంది, అంచె దినము. Today you have come to the knowledge of salvation. ఈ రోజు మీరు రక్షణ జ్ఞానంలోనికి మీరు వచ్చారు. Not by your own efforts. మీ యొక్క క్రియల వల్ల కాదు. The Lord has drawn you, hooked you out magnetically to know the power of salvation. ప్రభువే మిమ్మల్ని ఆకర్షించుకొని ఆయన పట్టుకొని ప్రభు యొక్క రక్షణ జ్ఞానంలోనికి మనల్ని నడిపించారు. If you are born again, నువ్వు తిరిగి you జన్మించినట్లయితే live with the power of resurrection. నీవు ఖచ్చితంగా పునరుత్థానపు శక్తిని కూడా నువ్వు అనుభవిస్తావు. Today you and me, we live in this world with the power of resurrection. మనం ఈ రోజు జీవిస్తున్నామంటే పునరుత్థానపు శక్తితో మనం జీవిస్తున్నాం. Revelation chapter 20 verse 5 and 6, the Bible says. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 5, 6 వచనములు ఎలా చెప్తుంది? Shall we read that? ఆ వచనాలు మనం చదువుదామా? ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 5, 6 వచనాలు. How many years? 1000 years. Sister, how many years you wanted to live in this earth?
in this what is this Sanjeeviya colony, you know? Sanjeeviya. Yeah, how many years? Have a desire, you know? You have a desire? You are a university student? You have a desire, now how many years you wanted to live? మీ అందరికీ ఒక ప్రశ్న, Please tell. మీరు అందరికీ ఒక ప్రశ్న, ఎంతకాలం మీరు జీవించాలని ఆశపడుతున్నారు? Aigaru, you have a desire? ఎంతకాలం జీవించారు చెప్పండి ఎవరో ఒకరు. I don't want to tell, sir. That is my secret. సీక్రెట్ అండి, నేను చెప్పను. How can I tell how long I will? What is that question you are asking me? You know, that feeling will be there. And sometimes we say no outrightly, God's will, sir. కొంతమంది ఇంకేం చేస్తారంటే అఫీషియల్గా ఎవరికి గాడ్ దేవుని చెప్తామండి అని. As if they walk on the will of God. ఏదో పెద్ద దేవుని చిత్తములో ప్రతి And అడుగు for వేస్తున్నట్టు. every time they load that word, God's will. ప్రతిసారి ఇది ఒక అలవాటు ఊత పదం, మనకేదో పెద్ద మన దేవుని చిత్తములు అన్నీ నడిచేసినట్టు. 100 years? 100 సంవత్సరాలా చెప్పండి. Yes. ఒకరు Yes. That 32 compound wall fall down also. We wanted to live for more than 100 ఈ years. 32 పళ్ళు కూడా ఊడిపోయిన తర్వాత కూడా మనం ఇంకా అలాగే ఏమి తినలేక అన్ని మిక్సీలో వేసి సపరించి ఏమంటారు దాన్ని, You know, స్ట్రాస్లో పెట్టి ఇవ్వడానికి. in the Bible there is a person called Methuselah. మెతూషాల అనేటువంటి వ్యక్తి బైబిల్ You గ్రంథంలో know ఉన్నాడు. how many years he lived? అతను ఎంతకాలం జీవించాడో తెలుసా? We have come to the Bible study, no? మనం బైబిల్ స్టడీకి వచ్చాం కదా. 969 years. 969 సంవత్సరాలు హైయెస్ట్. The highest living. My God. How many quintal of rice he might have eaten? ఆ 969 సంవత్సరాల్లో ఎన్ని కేజీలు రైస్ మరి తిని ఉంటాడో. How many barrels of water he might have drank? ఎన్ని మరి ఆ క్యాన్లు వాటర్ తాగి ఉంటాడో. No, it is not mineral water, it is general water. అప్పుడు మినరల్ వాటర్ లేదా జనరల్ వాటర్. Study the word of God. దేవుని వాక్యం ధ్యానిస్తుంటే A person in this earth lived for 969 years. ఈ భూమి మీదే ఒక వ్యక్తి 969 సంవత్సరాలు జీవించాడు. Suppose if you are allowed, మిమ్మల్ని కానీ 960 సంవత్సరాలు బతుకమన్నారు, you will get bored, you know? మీకు బోర్ కొట్టేస్తుంది కదా. Yeah. You will get bored, definitely. How many times curd rice, charu rice, sambar rice, how many majiga rice, and rice. అలాగ మజ్జిగ చారు రైస్ తిని 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 బోర్ కొట్టి మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళకి కూడా బోర్ కొట్టేస్తుంది. BP, diabetic, joint pain, stomach pain, knee pain, headache, all these things, you live 969 years. 969 సంవత్సరాలు తలనొప్పి, ముడుకుల నొప్పి, బీపీ, డయాబెటీస్, ఇంకేమున్నాయో థైరాయిడ్. Respectively, but the Bible says, కానీ దేవుని వాక్యం చెప్తుంది, those who died, they lived back again. మరణించిన వారు తిరిగి మరలా లెగుస్తారు. Praise the Lord. హల్లెలూయా. What a life that would be. ఎంత అద్భుతమైన జీవితం అది. You know, you look very ordinary, I look very ordinary, but we have a very specific life that we will be resurrected. ఈరోజు మనం చూస్తున్నప్పుడు చాలా సామాన్యంగా మన మొక్కలు, మీ మొక్కలు, నా మొక్కలు కనిపించవచ్చు. కానీ ఒక అద్భుతమైన శుభవార్త ఏంటంటే మనకు పునరుత్థానం ఉంది. Praise the Lord. హల్లెలూయా. You believe that? మీరు నమ్ముతున్నారా? Earlier I told that I live in this life with the power of resurrection of Jesus Christ. నేను ఈ జీవితాన్ని ప్రభు యొక్క పునరుత్థానపు శక్తితో నేను జీవిస్తున్నాను. Isn't it? అవును కదా. We live with that. And one day, you and me, we all will die. ఒక దినాన్ని మనం అందరము కూడా మరణిస్తాము. You know, think about Adam and Eve. ఆదాము అవ్వల గురించి ఆలోచించండి. Both of these fellows had very unlucky fellows. These two fellows. వీళ్ళు చాలా కొంచెం మరి అన్లక్కీ వ్యక్తులుగా, దురదృష్ట వ్యక్తులుగా చెప్పచ్చు. Why, you know? ఎందుకంటే both of them had no childhood. వాళ్ళకి చిన్నపిల్ల అనుభవం లేదు. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళరు. వాళ్ళు Bible study, no? బైబిల్ స్టడీ కదా మీకు. You know that story? వాళ్ళకి చిల్డ్రన్ డే లేదు. వాళ్ళకి Unlucky to be a child. వాళ్ళకి చిల్డ్రన్ డే ఏం లేదు. నవంబర్ 14 లేదు వాళ్ళకి. You know, my mummy changed my diaper when I was a child. నేను చిన్నప్పుడు నా తల్లి నా యొక్క డైపర్స్ మార్చింది. Blessed opportunity, no?
అది అద్భుతమైన అనుభవం But కదా. this Adam and Eve, ఈ ఆదాం అవ్వలకి they had no childhood. వాళ్ళకి ఆ చిన్న అనుభవం, బాల్య అనుభవం లేదు వాళ్ళకి. Huh? And అర్థమవుతుందా? many years they lived. వాళ్ళు చాలా కాలం జీవించారు, They had children. వాళ్ళకి పిల్లలు ఉన్నారు. But they committed sin, the day the calendar started. వాళ్ళు ఎప్పుడైతే పాపము చేశారో అప్పుడు క్యాలెండర్ స్టార్ట్ అయింది వాళ్ళకి. What is that? ఏంటది? When he committed sin, from that day one started in the life of Adam. వాళ్ళు ఎప్పుడైతే పాపము చేశారో అప్పటి నుంచి ఆదాము జీవితంలో మొదటి దినం ప్రారంభమైంది. And from the day till the day of his burial, he lived 930 years. చూడండి, ఆ దినము నుంచి, ఆ క్యాలెండర్ దినము నుంచి 930 సంవత్సరాలు మరి ఆదాము జీవించాడు. Are you getting me? మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారా? Pastor Garu, I am not KG, I am PG. మాస్టర్ గారు, నేను కేజీ కాదు, పీజీ. What you understand? ఏం అర్థమవుతుంది మీకు? Bible talks about once you die, ఒక్కసారి మీరు మరణించిన తరువాత you are in the supernatural central plan of God. మీరు అద్భుతమైనటువంటి ప్రభు యొక్క ప్రణాళికలో మీరున్నారు. The Bible study gives you an insight that you will be resurrected. ఈ యొక్క దేవుని వాక్యము మనకు ఒక ఇన్సైట్ని ఇస్తుంది, ఒక ప్రత్యక్షత ఇస్తుంది. ఏంటంటే మనము తిరిగి లేస్తాము. Tell after me, I will be resurrected. అందరూ చెప్పండి, నేను తిరిగి లేస్తాను. You know, God will be involved in your resurrection. దేవుడే మన యొక్క పునరుత్థానములో ఆయన కలుగు చేసుకుంటాడు. Pastor Garu, I am a Bible believing believer. I believe the Bible. నేను దేవుని వాక్యాన్ని నమ్ముతాను. What do you believe the Bible? దేవుని వాక్యం మీరు ఏం నమ్ముతారు? Before the 1000 years, you will have a first resurrection. 1000 సంవత్సరాలు మొదటి పునరుత్థానములో వారు పాలిభాగస్తులు అవుతారు. What a great joy. ఎంత అద్భుతమైన ఆనందం అది. Hallelujah. హల్లెలూయా. Believing Jesus Christ gives you this opportunity. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఈ యొక్క ఆధిక్యతను That's why పొందుతారు. Jesus said, అందుకే యేసు ప్రభు in the చెప్తున్నారు, last day, ఇంత చివరి దినమున I will raise him up. నేను వారిని తిరిగి లేపుతాను. No one will raise you up. నిన్ను ఎవరు కూడా లేపలేరు. Your gold, your silver, your double-story building, your gas cylinder, your facilities cannot raise you up. మీకు కలిగి ఉన్నటువంటి ఏ విధమైన ఆస్తి, అంతస్తులు, ఐశ్వర్యములు, బిల్డింగులు, 2 అంతస్తులు ఇల్లులు, ఏ విధమైన గ్యాస్ సిలిండర్లు ఏవి కూడా మనల్ని తిరిగి లేపలేవు. Your beauty, your handsomeness doesn't have to raise you up. నీ యొక్క అందము, సౌందర్యం ఏది కూడా నిన్ను తిరిగి What లేపలేదు. the Bible study talks you today is you will be resurrected. ఈ రోజు బైబిల్ స్టడీ ఏం చెప్తుందంటే దేవుడే నిన్ను తిరిగి లేపుతాడు. That's why you need to believe the word of God. అనుకనే నువ్వు దేవుని వాక్యమును నమ్మాలి. I repeatedly tell this word, I am a Bible believing believer. నేను మరలా ఎందుకు చెప్తున్నాను? మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను చెప్పాలని, నేను దేవుని వాక్యమును నమ్మే విశ్వాసిని. People destroyed the Bible. మనుషులు ఈ యొక్క వాక్యాన్ని నాశనం చేయాలని చూశారు. For past years we used to pray that Bible Society of India is going to wind up. చూడండి, గతంలో చాలా మందికి వాట్సాప్లో వచ్చాయి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియానే మరి ఆపేయాలి, మూసేయాలని చూస్తున్నారు. There will be no Bible printing. మరి బైబిల్ ప్రింటింగ్ ఇక ఏమీ దొరకదు. But in the month of August, Bible Society of India has printed 700 Indian language full Bible. 700. ప్రియులారా, భారతదేశంలో ఉన్నటువంటి ఆ 700 మరి లాంగ్వేజెస్లో మరి బైబిల్ ప్రింట్ చేయడం అనేది బైబిల్ సొసైటీ వారు ఆగస్టు నెలలో చేశారు. Praise God. హల్లెలూయా. I have a great joy to have Bible. నేను దేవుని వాక్యము కలిగి ఉన్నట్టు బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. In my library I got 34 study Bibles. నా యొక్క లైబ్రరీలో 34 స్టడీ బైబిల్స్ ఉన్నాయి. Almost more than 2 lakh rupees. I enjoy. ఆ బైబిల్ ఖరీదు 2 లక్షల రూపాయలు. హలో, 34 study Bibles. 34 స్టడీ బైబిల్స్ ఖరీదు ఎంత అంటే అందరూ చెప్పాలి ఎంత? That is only my property. అదే నా ఆస్తి, That is only my deposit. అదే నా యొక్క పెట్టుబడి, That is only my investment. అదే నా యొక్క మూలధనం పెట్టుబడి, That is my savings bank. అదే నా సేవింగ్ బ్యాంక్. Hallelujah. హల్లెలూయా. Study the word of God. దేవుని వాక్యం ధ్యానించండి. Dig deep. దాంట్లో లోతుగా తవ్వి లోనికి వెళ్ళండి.
think like a black box thinking. చూడండి ఆ బ్లాక్ బాక్స్ అనేది లాగా మనం ఆలోచించాలి. You know what is black box? బ్లాక్ బాక్స్ అంటే ఏంటి తెలుసు కదా, ఫ్లైట్లో. That's why you are PG. అందుకే అన్నాను మీరు అందరూ పీజీ క్యాండిడేట్లని. You must have a black box thinking. మీరు బ్లాక్ బాక్స్ లాగా మీరు ఆలోచించాలి. What do you mean by the word of God? దేవుని వాక్యం అర్థం ఏమిటి? Jesus said, యేసు ప్రభు I చెప్పాడు, will raise you up in the last day. నేను మిమ్మల్ని అంచె దినమున తిరిగి లేపుతానని ఆయన Shall చెప్పాడు. we read the 54th verse? 54వ వచనం మనం చదువుదామా? It's a very easy thing to understand. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనము. Yes. Oh, praise the Lord. What an easy formula. ఇది ఎంత సులువైన సూత్రము చూడండి. That easy formula. చాలా సులువైన సూత్రం ఇది. You know, these days people do not participate in the Lord's Supper. ఈ రోజుల్లో చాలా మంది ఆ ప్రభు బల్లను ఆ ఆరాధనలో చాలా మంది పాలుభాగస్తులు అవరు. Say, I am not holy. ఎందుకంటే నేను పరిశుద్ధుడిని కాను, I do not give tithe. నేను దశంభాగ్యం, I do not read the Bible regularly. నేను బైబిల్ రెగ్యులర్గా చదవను కనుక, Occasionally. నేను ఎప్పుడెప్పుడో చదువుతాను కనుక, ఆ మధ్యలో కొంచెం, Because I have got problem. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ That is ఉన్నాయి, my birthright. అది నా యొక్క జన్మ హక్కు. We make a lot of excuses. ఇలాంటి చాలా ఎక్స్క్యూజెస్ చెప్తాం మనం. People say, Koini, Gutka, Pan Parag. And they say that these are all weaknesses. వాళ్ళు చెప్తారు కైనీలు గుట్కాలు అభిని వేస్తూ అని చెప్తారు, ఇది చిన్న చిన్న బలహీనతలు అండి అని చెప్తారు. Are you getting me? నన్ను ఫాలో అవుతున్నారా? I am not KG, sir. I am PG. నేనేం కేజీ కాదు, పీజీ I అంటారు. encourage you today. ఈరోజు మిమ్మల్ని అందరినీ What ప్రోత్సాహపరుస్తాను. the very simple, easy formula from the Bible, Bible believing believer is, one who eats my flesh and drinks my blood, I will raise him up in the last day. ఈరోజు మీ అందరికీ కూడా అద్భుతమైన సింపుల్ సూత్రాన్ని మీకు చెప్తున్నాను. బైబిల్ నమ్మేటువంటి విశ్వాసులుగా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడిని నేను అంచె దినమున లేపుతాను. Praise the Lord. హల్లెలూయా. You have that faith. మీకు ఆ విశ్వాసం ఉందా? When you come on Sunday, మీరు ఆదివారం వచ్చినప్పుడు you take that bread ఆ యొక్క రొట్టెను and తీసుకొని, take that wine. ఆ యొక్క ద్రాక్షారసం Go తీసుకొని, back to your seat. Go back to your seat. మీ యొక్క చైర్లోకి Kneel down. వెళ్ళి మోకరించి And close for 2 minutes, not even 2 minutes, 1.5 meeting or 1 minute. అదొక్క నిమిషం మాత్రమే. Take it. అది మీరు తీసుకుంటున్నప్పుడు, Praise the Lord. హల్లెలూయా. That is not 70 ml, no? అదేమి That is a less than 10 ml, 5 ml. అదేమి 70 ml కాదు, 5 ml. అది మీకు ఇచ్చే A little bread. చిన్న రొట్టె. Bible study talks you. దేవుని యొక్క వాక్య ధ్యానం The ఇలా mystery చెప్తుంది, says that I will raise you up in the last day. ఆ శరీరము తిని ఆ రక్తము త్రాగువాని నేను అంచె దినములో లేపుతాను. We read from the 20th chapter of book of Revelation. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదివాము, You will be risen up. నీవు తిరిగి పునరుత్థానుడు అవుతావు. That is the word of God. అది దేవుని యొక్క వాక్యము. When you believe the word of God, మీరు దేవుని వాక్యము నమ్మితే, I don't know how I will be risen up, but I believe the word of God. నేను ఎలా తిరిగి లేస్తానో నాకు తెలియదు, కానీ నేను తిరిగి లేస్తాను. That is Bible study. అది బైబిల్ యొక్క స్టడీ. Black box thinking. బ్లాక్ బాక్స్ గా మనం ఆలోచించాలి. Just simply turn the page and go forward. That గబగబా will not happen. You అలాగే have to have the black box thinking. మనం ఏదో అలా తిరగేసి స్పీడ్కి వెళ్ళిపోవడం కాదు, బ్లాక్ బాక్స్ వలె మనం ఆలోచించాలి. One engineer, ఒక ఇంజనీర్, a very good born again, spirit filled, spirit led, spirit touched, anointed engineer. ఒక ఆత్మతో నింపబడినటువంటి, ఆత్మతో అభిషేకించబడి నడిపించబడుతున్నటువంటి ఒక ఇంజనీర్. He was reading the Bible. ఆయన వాక్యం చదువుతున్నాడు. Very good engineer. చాలా Born again మంచి engineer. చాలా మంచి Bible believing engineer. బైబిల్ బిలీవింగ్ ఇంజనీర్ ఆయన. He was reading the 6th chapter of Psalm chapter 6. ఆయన మరి 6వ కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం And చదువుతున్నాడు. there is a word. అక్కడ ఒక వాక్యం ఉంది, I swim my bed with my tears.
నా యొక్క కన్నులు కన్నీటితో నా యొక్క పరుపు తేలిపోతుంది. Yes, you turn your Bibles. Verse 2. 2వ వచనము 6:2. యెహోవా నేను కృషించున్నాను, నన్ను కరుణించుము. నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణం బహుగా అదురుచున్నది. సెకండ్ వర్స్. Second. 6వ వచనం. Yeah, నేను sorry. మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. You believe that? అది నమ్ముతారా? హలో, Huh? You believe? నమ్ముతారా? Pastor Garu, I am not KG, I am PG. నేను నమ్మడం ఏంటి? నేను కేజీ కాదండి, పీజీ. I am a Bible believing believer. నేను దేవుని వాక్యాన్ని నమ్మే But this విశ్వాసం. engineer, ఆ ఇంజనీర్ గారు he put his hand on his head. తన యొక్క చేయిని తల మీద పెట్టుకున్నాడు. How? ఎలా? How it is possible? ఇది ఎలాగ సాధ్యము? I got 2 eyes, 2 కళ్ళు ఉన్నాయి నాకు, but 4 drops of tear is very impossible. 4 చుక్కలు అందులోంచి కారడమే చాలా కష్టం. But how my bed will swim? నా పరుపు ఎలా తేలిపోతుంది దాంట్లో? Bible believing believer. బైబిల్ నమ్మేటువంటి విశ్వాసం కదా మనం. He was an engineer. ఆయనకి ఇంజనీర్. ఆయన He went to the office. ఆఫీస్కి వెళ్ళాడు. In the evening, సాయంత్రం his director gave him an order that you have been transformed to Bihar. ఆ డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, నీవు బీహార్కు ట్రాన్స్ఫర్ అవుతున్నావు అని చెప్పాడు ఆయన. He gave the transfer order. ఆ సాయంత్రమే బీహార్కి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకున్నాడు ఆయన. Because he is a servant, no, he has to go there. కనుక అతను ఎంప్లాయీ కనుక మరి ఆ బీహార్కి వెళ్ళిపోవాలి. ఆర్డర్ Reported for duty. ఆ డ్యూటీకి వెళ్ళాలి. Join in Bihar. బీహార్లో జాయిన్ అవ్వాలి. Within a week, ఒక్క వారం దినాల్లో there was a false case in his service. ఆయన మీద ఒక ఫాల్స్ కేసు పెట్టడం జరిగింది, అబద్ధంగా, తప్పుడుగా. And on the spot, he was suspended. ఆ తప్పుడు కేసు తన మీద పెట్టిన వెంటనే అతడు సస్పెండ్ చేయబడ్డాడు. And he came to his room. తన రూమ్లోనికి వచ్చాడు. When he came to his room, immediately the police came. ఆ రూమ్లోకి రాగానే పోలీసు వచ్చారు. You are arrested. నువ్వు అరెస్ట్ చేయబడుతున్నావు అని చెప్పారు. Come to the police station. పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పారు. You know, he's a Tamilian. అతను తమిళియన్. With his lungi and banyan with a towel, he was dragged to the jail. అతను లుంగి కట్టుకొని బనీన్తో టవల్ వేసుకొని ఉన్నాడు. అలాగ పట్టుకొని జైలుకి తీసుకెళ్ళిపోయారు. Nobody knows. ఎవరికి తెలియదు. Family doesn't know about it. అది కుటుంబానికి తెలియదు. It's a false case. అది తప్పుడు కేసు తన మీద పెట్టారు. But he was sent inside the prison cage. అతను మరి ఆ యొక్క జైలు చెరసాల గదిలో పెట్టబడ్డాడు. With a lungi, a banyan and a towel. టవల్, లుంగి, బనీన్తోనే తన జైల్లోకి తీసుకెళ్ళిపోయారు. Bible believing believer. బైబిల్ నమ్మేటువంటి విశ్వాసులారా, In the cage, ఆ యొక్క మరి చెరసాల గదిలో started weeping and weeping and ఆయన weeping. ఏడవడం ప్రారంభించాడు. 21 days. 21 రోజులు He wept. ఏడ్చాడు. He wept. కన్నీరు కార్చాడు. He wept. కన్నీరు కార్చాడు. And the 22nd day in the morning, ఆ 22వ దినాన ఉదయం police came, పోలీసులు వచ్చారు. opened the door. డోర్ తీశారు. Sir, it was a false case, sir. అది మీ మీద తప్పుడుగా పెట్టిన కేసు అండి. And unnecessarily you were arrested. అనవసరంగా మీరు అరెస్ట్ చేయబడ్డారు. Now you are released. మీరు రిలీజ్ చేయబడుతున్నారు అని చెప్పారు. You are taken back to the service. మీరు తిరిగి మీ సర్వీస్లోంచి మిమ్మల్ని తీసుకుంటున్నాము. Door open. డోర్లు ఓపెన్ చేశారు. You can go to your room. మీరు రూమ్లోకి వెళ్ళిపోండి. He got off. వచ్చాడు. And when he got off, బయటకు వచ్చిన తర్వాత he hold his towel. ఆయన టవల్ తీసుకున్నాడు. From the towel, the tears, soaking out. చూడండి, అతను అక్కడ నుంచి లేచేసరికి ఆ టవల్ అంతా కూడా కన్నీటితో నిండిపోయి ఉంది. His banyan is totally drenched. ఆ బనీన్ అంతా కూడా కన్నీటితో తడిచిపోయింది. Eyes have gone inside. ఆ కళ్ళు అన్నీ కూడా లోనకి వెళ్ళిపోయి ఉన్నాయి. Lungi is drenched with the tears. లింగి కూడా కన్నీటితో తడిచిపోయింది. He got off. ఆయన నిలబడ్డాడు. And God started speaking to him. ఆయనతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. Do you believe 6:6 of Psalm? ఇప్పుడు అడుగుతున్నాడు, ప్రభు 6:6 నమ్ముతావా అని కీర్తన. కొన్ని నమ్మకపోతే దేవుడు నమ్మిస్తాడు మనల్ని. అది మనకు అర్థమైన విషయం. Are you getting me?
అర్థమవుతుందా? Bible is a heavenly classroom. బైబిల్ గ్రంథము అది పరలోకపు తరగతి గది. That finance minister started opening the book of Isaiah chapter 53. ఆ యొక్క నపుంసకుల అధిపతి, ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఆ యొక్క 53వ అధ్యాయం చదువుతున్నప్పుడు The Holy Spirit spoke to Philip. పరిశుద్ధాత్ముడు ఫిలిప్తో మాట్లాడాడు. Hey man, follow the chariot. ఆ యొక్క రథమును వెంబడించు. It is only in the third gear, you put the first gear. అది ఇంకా థర్డ్ గేర్లో ఉంది, నువ్వు వెళ్ళు పరిగెత్తు, ఫస్ట్ గేర్ పెట్టి Run ahead of him. అతను వెనక అతను పరిగెత్తు. Are you getting me? నమ్ముతున్నారా? నన్ను వెంబడిస్తున్నారా? When you open the Bible, మీరు దేవుని వాక్యమును తెరిస్తే heaven will be involved. పరలోకము మీ జీవితాల్లో కలుగు Without చేసుకుంటుంది. His Spirit, you cannot understand the word of God. దేవుని ఆత్మ లేకుండా మీరు ఏ మాత్రం దేవుని When విషయాన్ని you అర్థం do చేసుకోండి. not believe by acting a drama that you believe the Bible, you will become an engineer. మీరు దేవుని వాక్యమును నమ్మడాన్ని బట్టి మీరు ఇంజనీర్ అవరు. No, you will become like that engineer. మీరు ఒకళ్ళు నమ్మకపోతే అలా ఇంజనీర్ వారిగా పరిస్థితి వస్తుందేమో, జాగ్రత్త. హలో, అర్థమైందా? God will take you to the practical field. మీరు నమ్మకపోతే దేవుడు ప్రాక్టికల్గా మీకు నేను నమ్మడానికి కొన్ని అనుభవాల్లోంచి Have నడిపిస్తాడు. the black box thinking. ఆ బ్లాక్ బాక్స్ థింకింగ్లోకి మీరు రావాలి. Keep maintaining the memory work. చూడండి, ఆ యొక్క జ్ఞాపక శక్తిని ఆ పని చేయడం మనము అలవాటు చేసుకోవాలి. You are not ordinary. మీరు సాధారణమైన వ్యక్తులు కాదు. You are twice born. మీరు 2 సార్లు జన్మించిన వారు. You know, I tell you, your name is written in the book of life. మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. Do you believe that? మీరు నమ్ముతున్నారా? I believe that. నేను నమ్ముతున్నాను. Everyone who has been born again, తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి కూడా they are the heavenly citizens. వారు పరలోకపు సభ్యులు, వాళ్ళు వారసత్వం కలిగిన వారు. We need to believe the word of God. కనుక పరలోక పౌరసత్వాన్ని బట్టి మనం దేవుని నమ్మాలి. Study the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. Solid study and quality study. చాలా మరి సాలిడ్గా అంటే చాలా శక్తివంతంగాను, అలాగే క్వాలిటీ స్టడీని మనం చేయాలి. Read the word of God, study the word of God. చదవండి, దేవుని వాక్యం ధ్యానించండి. I feel very happy that Bible is in my mother tongue. కనుక నేను ఇంకొక విషయాన్ని నేను చాలా సంతోషిస్తుంటే, బైబిల్ నా యొక్క మదర్ టంగ్. Praise the Lord. హల్లెలూయా. Bible is in my mother tongue and Bible is my mother tongue. చూడండి, బైబిల్ నా మాతృభాష. ఇది చాలా విచిత్రంగా ఉంది. Are you getting me? ఎస్, అర్థమవుతుందా మీకు? Bible is my mother tongue. బైబిల్ నా మాతృభాష. తెలుగు ఇంగ్లీషే కాదు, బైబిల్ నా మాతృభాష. హల్లెలూయా. You need to cultivate speaking that biblical language. మనము ఆ యొక్క బైబిల్ సంబంధించినటువంటి వాక్య విధానములో మనం మాట్లాడడం నేర్చుకోవాలి. God is speaking to me through His language. ప్రభు తన యొక్క లాంగ్వేజ్ ద్వారా నాతో మాట్లాడతాడు. Bible is a heavenly language. బైబిలే పరలోకపు భాష. And when you read the Bible, you acquire the heavenly language. మీరు ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతారో పరలోక భాష మీరు అందుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. Praise the Lord. హల్లెలూయా. The final word is the word of God refines me to define me. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యమే నన్ను మరి Refining me to define me. Yeah. శుద్ధీకరించి నన్ను దేవుని అర్థవంతంగా చేస్తుంది. Fair and handsome. నన్ను చక్కగా ఫేర్ అండ్ లవ్లీ కాదు, ఫేర్ అండ్ హ్యాండ్సమ్గా దేవుని వాక్యమే నన్ను శుద్ధి చేసి నన్ను ముందుకు తీసుకొస్తుంది. Fair and lovely is a lady's language. Fair and handsome is a gent's language. ఓకే, ఫేర్ అండ్ లవ్లీ అంటే అది ఓన్లీ లేడీస్కే. ఫేర్ అండ్ హ్యాండ్సమ్ అనేది జెంట్స్ లాంగ్వేజ్. Are you getting me? Such an encouragement to read the word of God. మరి దేవుని వాక్యము చదవడం అనేది ఎంతో ప్రోత్సాహకరం. So read the word of God. దేవుని వాక్యం చదవండి. Study the word of God. దేవుని వాక్యం ధ్యానించండి. Believe strong when you read the word of God. వాక్యాన్ని చదువుతున్నప్పుడు దాన్ని బలముగా నమ్మండి. I really always wonder that how I will be resurrected. నేను ఎప్పుడు కూడా ఆశ్చర్యపోతుంటాను, నేను ఎలాగ తిరిగి లేస్తాను అని. Bible says that. బైబిల్ చెప్తుంది ఆ మాట. And I am a Bible believing believer. నేను దేవుని వాక్యాన్ని నమ్మేటువంటి విశ్వాసిని. Because the word of God దేవుని వాక్యము refines us to define us. మనలను మరి శుద్ధీకరించి మనల్ని సౌందర్యముగా తీర్చిదిద్దుతుంది. 23:10 of Job.
Job 23 chapter 23 and verse 10. యోబు గ్రంథం 23:10 Shall we read that? చదువుదామా? యోబు గ్రంథము 23:10. It's one of the golden word that comes out of the lips of Job. కాదు 10. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. Wow! ఎంత అద్భుతమైన బంగారపు మాట అది. Do you believe that? మీరు నమ్ముతున్నారా ఆ మాటను? I have a life statement like this. నా యొక్క జీవితంలో నా జీవిత కాలపు మాట ఇది. I am a diamond from the dust. నేను మరి బూడిదలోంచి మట్టిలోంచి తీయబడినటువంటి డైమండ్ వంటి వాడిని. Yes. ఆమేన్. Tell after me. నాతో చెప్పండి మాట. I am a diamond ఐ am a diamond from the dust. from the dust. Who you are? మీరెవరు? I am a diamond from the dust. మట్టిలోంచి తీయబడిన మాణిక్యం అంటారు కదా. And the rest of the people who do not believe Jesus, they are the diamond in the dust. యేసుక్రీస్తుని నమ్మని వాళ్ళు, వెంబడించిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు మాణిక్యాలే కానీ మట్టిలో ఉన్నారు. Yeah. You get the difference? అర్థమవుతుందా మీకు? You are a diamond out of the dust. మనము మట్టిలోంచి తీయబడిన మాణిక్యాలు But అంటే they are also the diamond in the dust. వాళ్ళు డైమండే కానీ వాళ్ళు మట్టిలో ఉన్నారు, బురదలో ఉన్నారు వాళ్ళు. Are you getting me? నేను That is the knowledge of the PG. అది పీజీ యొక్క ఆ యొక్క ప్రత్యక్షత జ్ఞానము. Looking very ordinary outside. బయటికి మనం చాలా సామాన్యమైన వ్యక్తులుగా But కనబడతాం. what you are, what I am. నువ్వు నేను ఏమై ఉన్నావు? I am a Bible believing believer. నేను బైబిల్ని నమ్మేటువంటి విశ్వాసిని. When you open in the pages of the Bible, దేవుని వాక్యాన్ని మీరు తెరిచినప్పుడు ask the Holy Spirit, పరిశుద్ధాత్మను అడగండి, speak to me. నాతో మాట్లాడండి, Speak to me. నాతో మాట్లాడండి. That is only letter, అది పత్రిక. but you will enjoy while reading the Word of God. ఆ అక్షరమును మీరు చదువుతూ ఉంటుండగా దేవుని వాక్యంలో మీరు ఆనందించడం ప్రారంభిస్తారు. Not only that, అది మాత్రమే the కాదు, Word of God will lead you to a deeper sense. మిమ్మల్ని దేవుని యొక్క వాక్యము లోతైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతిలోకి తీసుకుని వెళ్తుంది. In our Christian life, మన క్రైస్తవ జీవితంలో the Word of God, దేవుని వాక్యము, we are the container of the Word of God. మనము దేవుని యొక్క వాక్యాన్ని కలిగినటువంటి కంటైనర్ వంటి వాడు. The Word of God దేవుని వాక్యము is in my head. నా యొక్క మనసులో ఉంది. The Word of God is in my mouth. నా నోటిలో ఉంది. The Word of God is in my tongue. నా యొక్క నాలుక మీద దేవుని The వాక్యం Word ఉంది. of God is in my lips. నా పెదవుల మీద దేవుని వాక్యం ఉంది. The Word of God is in my heart. నా హృదయంలో దేవుని వాక్యం ఉంది. The Word of God is in my hands. నా చేతుల్లో దేవుని వాక్యం ఉంది. I am a Bible believing believer. నేను దేవుని వాక్యాన్ని నమ్మే విశ్వాసిని. Shall we pray? మనం ప్రార్థన చేసుకుందామా? The methodology of Bible study I did not take rightly as a student, but this is the word God put me in my heart. నేను మరి బైబిల్ స్టడీ చేసే మెథడాలజీలో నేను తీసుకువెళ్ళలేకపోవచ్చు, కానీ దేవుడు నా హృదయంలో ఉంచిన మాటను మీకు నేను అందించాను. అందరం కూడా కళ్ళు మూసుకుందాము. I believe the Bible as the word of God. బైబిల్ని దేవుని వాక్యముగా నేను నమ్ముతున్నాను. అందరం కూడా కళ్ళు మూసుకొని ఈరోజు ప్రభు మన అందరితో కూడా మాట్లాడి ఉన్నారు. దేవుని వాక్యములో ఉన్నటువంటి మాణిక్యము, దేవుని మాటలో ఉన్నటువంటి ఆ మాధుర్యం గురించి ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యము ధ్యానము చేయడానికి, దేవుని వాక్యముకు సమయం ఇవ్వడానికి ఒక సమర్పణ తీసుకుందాము, ఒక కమిట్మెంట్ చేసుకుందాము. పరలోకపు అది తరగతి గదిగా దేవుని వాక్యం మనము తెరవగానే పరలోకము కూడా మన కొరకు తెరవబడుతుందని, పరలోకం నుంచి ప్రొఫెసర్, పరలోకం నుంచి టీచర్, లెక్చరర్ మన దగ్గరకు వచ్చి దేవుని వాక్యం మనతో మాట్లాడడానికి వస్తున్నారని ఎన్నో అద్భుతమైన మాటలు మనం విన్నాము. మనది పరలోకపు బిడలముగా బైబిల్ మన యొక్క లాంగ్వేజ్ అయి ఉండాలి. పరలోకము బిడలముగా, దేవుని యొక్క బిడలముగా మనమందరము కూడా Shall we pray? అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు we తండ్రి, thank you for your word. దేవా నీ వాక్యమును బట్టి స్తోత్రం Thank you చెల్లిస్తున్నాము. for the privilege, the golden opportunity to read and study in depth the word
from the mouth of Jesus Christ. యేసుక్రీస్తు నోటిలో నుంచి వచ్చిన మాటలను మేము లోతుగా ధ్యానించడానికి ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలు. In our every disappointment, in our every depression, may we enjoy the word ప్రభా from the lips of the mouth of God. మా యొక్క ప్రతి విధమైన డిసప్పాయింట్మెంట్స్, డిప్రెషన్లో ప్రభా దేవుని నోటిలో నుంచి వచ్చిన ఆ మాటలను మేము ధ్యానించడానికి మాకు సహాయం చేయండి. Every word that is written in the Bible is the promise that has come from you. దేవుని గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా నీ వాగ్దానములుగా మేము తీసుకుంటున్నాం ప్రభా. Your word is the solid food for our spiritual growth. ప్రభా నీ యొక్క వాక్యమే మాకు బలమైన ఆహారమై ఉన్నది ప్రభా. May we be able to, Lord, receive it for our spiritual growth. మా యొక్క ఆత్మీయ జీవితాల కొరకు దానిని మేము స్వీకరించే కృప మాకు దయచేయండి. Your word has the power to heal all our sicknesses. ప్రభా నీ యొక్క వాక్యమే మా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతల నుంచి కూడా మమ్మల్ని You స్వస్థపరుస్తుంది. have kept everything in your word Deva, for the believer. ప్రభా విశ్వాసికి కావాల్సింది అంతా కూడా నీ వాక్యములో దాచి ఉంచావు ప్రభా. 107 Psalm and verse 20, the Bible says that you send your word and heal your people. 107వ కీర్తన 20వ వచనంలో నువ్వు సెలవిచ్చావు ప్రభా. నీవు నీ వాక్యమును పంపి మమ్మల్ని స్వస్థపరుస్తారని వాగ్దానం చేసావు ప్రభా. And for our all sicknesses, thy word has the power to heal us. మా యొక్క ప్రతి బలహీనతలో కూడా మమ్మల్ని స్వస్థపరిచేది నీ వాక్యమే తండ్రి. Your word has the power to help us. నీ వాక్యము నాయన మాకు సహాయం చేయడానికి శక్తివంతమైనది ప్రభా. Your word is the light unto all our path. దేవా నీ వాక్యమే మా యొక్క నాయన తండ్రి మార్గములకు త్రోవలకు దీపమై ఉన్నది ప్రభా. In our every crossroad, may we enjoy the guidance from your word. ప్రభా మా జీవితాల్లో ఎదురైనటువంటి ఆ యొక్క నాయన ప్రతి మార్గములో కూడా నీ వాక్యం మమ్మల్ని నడిపించును గాక. Father, we pray that you will open our every comprehension in a deeper way to acknowledge your power in our physical life. మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో ప్రభా నీ యొక్క నాయన తండ్రి ప్రభా ఆ శక్తిని ఆ యొక్క ప్రభావం మేము ఎప్పుడు కూడా అనుభవించడానికి సహాయం చేయండి. Speak to us, Lord. మాతో మాట్లాడండి ప్రభా. Come to our bedroom, come to our bed, come to our pillow and you speak to us, Lord. ప్రభా మా యొక్క పడక గదిలోనికి ప్రభా మా యొక్క మేము నిద్రించేటువంటి ఆ పరుపు దగ్గరకు వచ్చి ప్రభా మీరు మాతో మాట్లాడండి. You are living God. నీవు సజీవుడైన దేవుడవు ప్రభా. You are the Lord who speaks. దేవా నువ్వు మాట్లాడే దేవుడవైన. In my own mother tongue you can speak to me, Lord. దేవా నీవు నా యొక్క నా సొంత మరి భాషలో మాతృభాషలో నాతో మాట్లాడేవాడు. That my life may be edified. నా యొక్క జీవితము క్షేమాభివృద్ధి పొందినట్లుగా You bless me, Lord. నన్ను Bless ఆశీర్వదించండి all these dear people, Lord. ప్రభా ఇక్కడున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి. That they may grow with the knowledge of the word of God. దేవా వారందరూ కూడా దేవుని వాక్య జ్ఞానములో ఎదుగుటకు సహాయం చేయండి. Enable them to understand and comprehend the mysteries from the word of God. దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ గొప్ప మర్మములను ప్రభు వారు గ్రహించగలుగుటకు సహాయం Let చేయండి. them be connected round the clock 24 hours with the heavenly connection. ప్రభా 24 గంటలు కూడా పరలోకపు నాయన తండ్రి ఆ దేశానికి వారు కనెక్ట్ అయి ఉండడానికి సహాయం చేయండి. Make us the channel of blessing. మమ్మల్ని నాయన తండ్రి ఆశీర్వాదముకు నాయన తండ్రి వారసులుగా చేయండి. In Jesus' wonderful name I pray. యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.